ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి రాష్ట్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా పెద్దమైన ప్రయోజనాలు అందజేయనున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 17న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తమ ప్రతిపాదనను ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల లోప పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంక్రాంతి కానుకగా పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ విడుదల చేయాలని కోరుతున్నారు. గత పిఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ఉద్యోగులు అధికంగా నష్టపోయారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పెరుగుతున్న జీవిత ఖర్చులకు అనుగుణంగా డిఏలు పెంచకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. పిఆర్సీ నివేదికను సమయానికి అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ నివేదిక ఆధారంగా కొత్త వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల సంఘాలు పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న భవిష్య నిధి రుణాలు, ఏపీజీఎల్ఐ, జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ మొత్తాలు చెల్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధిత సెలవులు బకాయిలు, పీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ మొత్తాలను చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. సకాలంలో ఈ బకాయిలను చెల్లించకపోవడం వల్ల పదవి విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి వేతనాలు పెంపు, బకాయిలు చెల్లింపులు, మధ్యంతర భృతి ప్రకటనల విషయంలో చర్చలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ మరియు ఇతర ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 17న జరగబోయే కేబినెట్ భేటీ కీలకంగా మానుంది. ఇందులో 30% మధ్యంతర భృతి, డిఏలు, పెండింగ్ బకాయిలు చెల్లింపులు మరియు పిఆర్సీ నివేదిక అమలుకు సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.